సో బీహార్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. దగ్గర పడే కొందికి పాపం ఈ మహాకూటమిలో ఒకరికొకరు గొడవలు అవుతున్నాయి మెల్లమెల్లగా. యూపీ మన ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నాయి అనుకోండి, బట్ ఈ మహాకూటమిలో కొంత ఎక్కువ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ కాంగ్రెస్ ఇంకొంతమంది కలిసి ఇక్కడ పోటీ చేద్దామని ఒక కూటమిగా ఏర్పడ్డారు. స్టార్టింగ్లోనే ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గర వీళ్ళ గొడవ అవుతుంటే రేపు మరి ఎలక్షన్స్ కానీ ప్రచారం కానీ ఎంతవరకు వెళ్తో చూడాలి. బీహార్లో ప్రస్తుతానికైతే ఎగ్జిట్ పోల్స్ ఇట్లాంటివన్నీ బీజేపీకే స్పష్టమైన, అంటే బీజేపీ కూటమికే స్పష్టమైన మెజార్టీ చూపిస్తుంది. మరి చూడాలి. ఇక్కడ కీలక సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు 2020లో ఓడిన 51 స్థానాల్లో 37 చోట్ల పోటీకి విముఖత అంట. ప్రధానంగా కాంగ్రెస్ ఈసారి సీట్ల సంఖ్య కంటే గెలిచే స్థానాల కోసం కన్నేసింది. గత ఎన్నికల్లో 70 చోట్ల బరిలో దిగి 19 సీట్లే గెలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి తక్కువ స్థానాలు తీసుకోవాలని ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీ సూచిస్తుంది. అయితే ఓడిపోయిన 51 స్థానాల్లో 37 చోట్ల పోటీ చేసేందుకు కాంగ్రెస్ కూడా విముఖంగా ఉంది. ఎందుకంటే వాటిల్లో 21 స్థానాల్లో గత 15 నెలల్లో మహాకూటమి పార్టీలు ఏవి గెలవలేదు. దీంతో ఈ దఫా తక్కువ సీట్లో పోటీ చేసినా అవి గెలిచే అవకాశాలు ఉన్నవని కాంగ్రెస్ భావిస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు అధికార యాత్రతో తమ బలగం పెరిగిందని, దళితులు, ముస్లింలు, ఈబీసీ వీళ్ళంతా మా అనుకున్నారు కాబట్టి ఒక 70 సీట్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అంటుందంట. అయితే ఎందుకు ఆర్జేడీ అంగీకరించట్లేదు. బీజేపీతో నేరుగా తలపడిన స్థానాల్లో ఎక్కువ చోట్ల ఆర్జేడీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. ఈసారి వీటిలో కొనడం కాంగ్రెస్కి ఇవ్వచూపుతుంది. 150 స్థానాలకు తక్కువగా తాను పోటీ చేసేది లేదంటుంది. మిగతా 93 సీట్లను మిగతా వాళ్ళు పంచుకోవాలంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆర్జేడీ ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. మిత్రపక్షాలైన సిపిఐ, ఎంఎల్, లిబరేషన్, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, విఏపీ, ఆర్ఎల్పీలను కూడా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వాటికి బలహీన స్థానాల్లో కొన్ని కట్టుబెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయా పార్టీలు ఇందుకు అంగీకరించలేదంట. సో ఈసారి 60 సీట్లు ఉప ముఖ్యమంత్రి తనకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. లిబరేషన్ 40 సీట్లు డిమాండ్ చేస్తుంది. మిత్రపక్షాలు తీరుతూ విసుగు చెందిన ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసే సత్తా తమకుందని ప్రకటించారంట. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మహాకూటమి తరపున బీహార్ సీఎం అభ్యర్థి తానేనని రాహుల్ సమక్షంలో ప్రకటించుకున్నారు. దీనిపై రాహుల్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆయన పేరుపై వ్యతిరేకత లేకున్నా తనను సంప్రదించకుండా ఆయన స్వీయ ప్రకటన చేయడంపై మిత్రపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏమవుతుందంటే ఉన్న 243 స్థానాలండి. 243లో 50 ఆర్జేడీ అడుగుతుంది. మరి కాంగ్రెస్ ఎన్ని పోటీ చేయాలి? కాంగ్రెస్ ఎంత లేదన్నా 70 పోటీ చేస్తా అంటుంది. 220 పోతే ఇంక 23 సీట్లే మిగతా వాళ్ళకి మిగులుతాయి. కానీ గెలిచేది ఎంత? అసలు మొత్తం ఇదంతా ఎందుకు చిరాకు పుట్టి ఆర్జేడీ సొంతంగా తేజస్వి యాదవ్ సొంతంగా నేనే పోటీ చేస్తాను 243 స్థానాల్లో అని చెప్పి చెప్పుకుంటున్నాడంట. సో ఇది ఎలక్షన్స్ వరకు ఎలాంటి పరిస్థితులు వెళ్తాయి, ఈ కూటమిలో ఎలాంటి గొడవలు జరుగుతాయి, అసలు నిలబడుతుందా, బీజేపీకి ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతానో చూడాలి. ఓ పక్కన బీజేపీ పరిస్థితి కూడా అంత అద్భుతంగా ఏం లేదు. ఇక్కడ చూస్తే మనం చిరాగానే ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? ఎల్జేపీ అంటే రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ అతను వాళ్ళ అంతకుముందు ఒక పార్టీ పెట్టారు లాస్ట్ టైం. అందులో పార్టీ పెట్టి 130 చోట్ల ఒంటరిగా పోటీ చేసి ఆయన జేడీయూ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాడు చాలా చోట్ల. సో ఈసారి ఎన్డీఏతో ఉన్నారు కానీ 40 స్థానాలు ఇస్తారా అంటున్నారు. కానీ బీజేపీ ఏమంటారు? 40 స్థానాలు కాదు, ఒక 25 స్థానాల్లో పోటీ చేయండి అని చెప్తుంది. మీరు కనుక 40 స్థానాలు ఇవ్వకపోతే అన్ని చోట్ల పోటీ చేస్తాం మేము కూడా, మేము కూరలో ఉప్పు లాంటి వాళ్ళం, మేము తగ్గినా ప్రమాదమే పెరిగినా ప్రమాదమే అని చెప్పి కొంత వార్నింగ్ ఇచ్చాడు. సో బీజేపీలో కూడా లోకలోకలు ఉన్నాయి కానీ బీజేపీ ప్రస్తుతంగా అక్కడ సేఫ్గా కనపడుతుంది. కాంగ్రెస్ మాత్రం కొంత ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంది. వీళ్ళు ఇంకా సర్దుబాటు చేసుకోకుండా ఇట్లానే సీట్ల విషయంలో గొడవలు పడతా ఇలానే ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా బీహార్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది, కాంగ్రెస్కి దెబ్బ పడే అవకాశం ఖచ్చితంగా కనపడతా ఉంది మనకి.